నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఏదైనా ప్రిపరేషన్ ఒక్కటే. గ్రూప్స్ సిలబస్‌లో కామన్ అంశాలు, పరీక్షల మధ్య స్థాయిపరమైన తేడాలు ఇట్లున్నాయి. చూద్దాం. ఆర్టికల్ డాక్టర్ రియాజ్ సారే రాసిర్రు. పరీక్షల మధ్య స్థాయిపరమైన తేడాలున్నాయి. సిలబస్‌లో సమరూపత అంశాలు అనేకం ఉన్నప్పటికీ ప్రశ్నల స్థాయిలో కాఠిన్యత అంటే టఫ్‌నెస్ తేడాలుంటాయి. వీటిని ఈ కింది అంశాల ఆధారంగా గుర్తించవచ్చు. గ్రూప్ 2, 3 పరీక్షలకు జ్ఞాన స్థాయి, అవగాహన స్థాయి సరిపోతుంది. కానీ గ్రూప్ 1 కోసం మాత్రం వినియోగ స్థాయి, విజ్ఞానం, నైపుణ్యాలు అవసరం. గ్రూప్ 1లో ప్రధానంగా మెయిన్స్లో విషయ విశ్లేషణ సామర్థ్యాలు, రాతపరమైన నైపుణ్యాలు, వివరణ చతురత ఉండాలి. గ్రూప్ 2, గ్రూప్ 3కి ఇవి పెద్దగా అవసరం లేదు. గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నోట్స్ తప్పనిసరిగా రాసుకోవాలి. షార్ట్ నోట్స్ నుంచి లాంగ్ అనాలిసిస్ సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. జ్ఞాపక శక్తి కన్నా వివరణ సామర్థ్యాలు విస్తృతంగా ఉండాలి. అదే గ్రూప్ 3 విషయాన్ని గుర్తించగలిగితే సరిపోతుంది. ఇకపోతే గ్రూప్ 1 సుదీర్ఘమైన ప్రిపరేషన్ అంటే ప్రతి అంశాన్ని వివరించగలిగే రీతిలో అధ్యయనం అవసరం. గ్రూప్ 2, 3 తక్కువ సమయంలో ఎక్కువ సమాచార సేకరణ, విషయాన్ని గుర్తించే ప్రాక్టీస్కు సంబంధించిన ప్రక్రియ. గ్రూప్స్ సిలబస్లో కామన్ అంశాలు మరి ఏమేమి ఉన్నాయి చూద్దాం. కరెంట్ అఫైర్స్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయం. ఏ పోటీ పరీక్షకైనా సమకాలీన ప్రపంచంలో సంభవిస్తున్న పరిణామాలు అతి కీలకమైనవి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే ఈ 3 పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కరెంట్ అఫైర్స్పై ఫోకస్ పెట్టాలి. దినపత్రికలు క్రమం తప్పకుండా చదవడం, ప్రభుత్వ నివేదికల పరిశీలన, డిబేట్ల ద్వారా సమాచార సేకరణ, పోటీ పరీక్షల పత్రికల పఠనం అవసరం. అయితే గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రం ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవాలి. వీటి ద్వారా విషయ విశ్లేషణ సామర్థ్యాలను పెంచుకోవాలి. మెయిన్స్లోని జనరల్ ఎస్సేకు ఉపయోగపడేలా ఈ సంసిద్ధత కొనసాగాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలను నిత్య జీవితంతో అన్వయం చేసి అడుగుతున్నారు. అందువల్ల రెగ్యులర్గా పత్రికల పఠనం అవసరం. గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ పేపర్ కూడా ఉంటుంది. అభ్యర్థులు తమ ప్రాథమిక ప్రిపరేషన్లోని ఈ విభాగంలోని అంశాలను నిత్య జీవన సమస్యలకు, సమాజ వాస్తవ జీవన శైలికి అన్వయం చేస్తూ నేర్చుకోవాలి. పర్యావరణం, ప్రకృతి వైపరీత్యాలు, నివారణ అంశాలు. ఇటీవలి కాలంలోని పోటీ పరీక్షల ప్రశ్నలలో పర్యావరణ అంశాలపై ప్రశ్నల సంఖ్య పెరిగింది. ప్రధానంగా యూపీఎస్సీ ప్రశ్నపత్రాల్లో ఈ ప్రశ్నల సంఖ్య పెరిగింది. గతంలో నిర్వహించిన టీఎస్పీఎస్సీ పరీక్షల్లో కూడా పర్యావరణ సమస్యలు, నిత్య జీవనంపై పడే ప్రభావాలపై ప్రశ్నలు అడిగారు. అదే నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా ప్రకృతి వైపరీత్య నిర్వహణ లేదా విపత్తు నిర్వహణ అంశాలను కూడా ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలపై అప్డేట్ సమాచారాన్ని సేకరించుకోవాలి. భారత రాజ్యాంగం, గవర్నెన్స్. ప్రశ్నల కాఠిన్యతలో ఈ అంశం అధిక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ప్రధానంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3లలో స్కోరింగ్కు అత్యంత కఠినమైన సబ్జెక్టు. అయితే గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు భారత రాజ్యాంగంపై ప్రాథమిక అవగాహన సాధిస్తే సరిపోతుంది. గ్రూప్ 1 స్థాయి అభ్యర్థులు మాత్రం కోర్టు తీర్పులు, పార్లమెంటు చర్చలు, రాజ్యాంగ అన్వయింపుల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రధానంగా సమకాలీన వివాదాలపై, రాజ్యాంగపర సమాధానాలపై అవగాహన అవసరం. గ్రూప్ 2 స్థాయిలో కూడా లోతైన అవగాహన ఉండాలి. ఆర్థికపరమైన అంశాలు. కరెంట్ ఎకానమీ. గ్రూప్ 1, 2, 3 జనరల్ స్టడీస్లో కరెంట్ ఎకానమీ కీలకమైన భూమిక పోషిస్తుంది. వాస్తవానికి గ్రూప్ 3లో ఎకానమీ ప్రాధాన్యం ఎక్కువ. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో విడుదలైన వివిధ ఆర్థిక డాక్యుమెంట్లను అభ్యర్థులు సేకరించి అధ్యయనం చేయాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్, గత ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రం, నీటిపారుదల శాఖ వివరణ పత్రం తప్పనిసరిగా చదవాలి. గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఎకానమీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ అంశాలు. సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికైనా స్వరాష్ట్రం, సమాజం, వారసత్వం, చరిత్ర అంశాలపై అవగాహన అవసరం. తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నేపథ్యం నుంచి ఉద్భవించిన రాష్ట్రం. తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేక అవగాహన అవసరం. గ్రూప్ 2లోని పేపర్ 4, గ్రూప్ 1లోని పేపర్ 6 ఉద్యమానికి సంబంధించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తెలంగాణ అంశాలపై పట్టు సాధించడం అవసరం. గ్రూప్ 1లోని పేపర్ 6కు సంబంధించిన అంశాలపై
వివరణాత్మక విశ్లేషణ చేసే సామర్థ్యాలను సాధించగలగాలి. మెంటల్ ఎబిలిటీ, డేటా విశ్లేషణ. గణిత నేపథ్యం ఉన్న అభ్యర్థులకు ఈ అంశాలు సులభం కాగా గణితయేతర విద్యార్థులకు ఇది ఛాలెంజ్ సబ్జెక్టు. గ్రూప్ 1 మెయిన్స్లో ఒక పేపర్లో అర్ధభాగం మెంటల్ ఎబిలిటీ, డేటా విశ్లేషణ అంశాలే ఉంటాయి. అభ్యర్థులు గ్రూప్ 2 జనరల్ స్టడీస్లో, గ్రూప్ 3 జనరల్ స్టడీస్లో స్కోరింగ్కు ఈ అంశాలు అధిక ప్రాధాన్యం కలిగినవి. ఇకపోతే జనరల్ ఇంగ్లీష్ ప్రధానంగా గ్రూప్ 2, 3 జనరల్ స్టడీస్లో సంపూర్ణమైన వినియోగ సబ్జెక్టు ఇంగ్లీష్. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కు ముందు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్గా ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుంది. హై స్కూల్ స్థాయి ఇంగ్లీష్ పరిజ్ఞానం ఈ సబ్జెక్టుపై అవగాహన కోసం సరిపోతుంది. అకాడమిక్ కెరీర్లో ఉన్నత స్థాయి ప్రతిభకు కొలమానాలు గ్రూప్స్ ఉద్యోగాలు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించిన ప్రొఫెసర్ల బృందం అన్ని సర్వీసుల ప్రిపరేషన్కు అనుగుణంగా సిలబస్ను రూపొందించింది. కామన్గా కనిపించే ఈ సిలబస్లో స్థాయిని అనుసరించి ప్రశ్నల కూర్పు ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. కామన్ అంశాలను ప్రాథమిక స్థాయి నుంచి ప్రిపేర్ అవుతూ క్రమక్రమంగా విస్తృతిని పెంచుకోగలగాలి. దీనికోసం గత ప్రశ్న పత్రాల పరిశీలన, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని విశ్లేషణ చేసుకోవాలి. జనరల్ స్టడీస్ ట్రెండ్ కోసం యూపీఎస్సీ ఇటీవల కాలంలో నిర్వహించిన ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే మంచిది. అభ్యర్థులు అన్ని సర్వీసులకు అప్లై చేసుకొని తమ ప్రిపరేషన్ సంసిద్ధతను లేదా ప్రిపరేషన్ను కొనసాగించాలి. ఇది ఆర్టికల్ డాక్టర్ రియాజ్ సార్, సీనియర్ ఫ్యాకల్టీ, అకాడమిక్ డైరెక్టర్, 5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్ నుంచి ఇచ్చిన ఆర్టికల్ అన్నమాట. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. గ్రూప్ 1, 2, 3 పరీక్ష ఏదని ప్రిపరేషన్ ఒకటే అని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది, మంచి విషయం కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.